ఒరే యేసోబు, పలక బుచ్చుకుని మరీ వచ్చావు. ఎవరు రమ్మన్నారా నిన్ను బడికి? ఢిల్లీ మాస్టర్ గారండి. పొద్దున మా ఇంటికి వచ్చి మా అయ్యకి మా అమ్మకి చెప్పి నన్ను బడిలోకి పంపించమన్నారండే. పేడ కళ్ళెత్తుకునే పిల్లనా కొడక్క, నీకు పలక కావాల్సి వచ్చిందా? నా అవసరానికి నిన్ను బడికి తీసుకెడితే నువ్వు నిజంగానే పెడతావా? నువ్వు బడికెడితే నీ తాత చేసిన అప్పెవరు తిరుగుతారు? అగరా నా కొడక. ఆడే పాపం ఎరగడు బాబు. నేనే 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటాడు కదా అని బడికి పంపించా. ఈ తప్పుగా అండి బాబు. ఇంకెప్పుడు బరిలోకి పంపం బాబు. ఈయన్నే సాకరీ చేయిస్తాం బాబు. ముక్కలేరేస్తాను, జాగ్రత్త. ఎట్టి నా కొడకల్లా. అయ్యా అమ్మా నువ్వు చెప్పినట్టు చేయకపోతే బిడ్డ బతకడే. ఎందుకు లేవయ్యా, నోరు మూసుకుని పడుండి ఈడి చేత కూడా ఎట్టి సేకరి చేయిద్దాం. వద్దే, ఈ దొరకాడ ఎట్టి కమతం చేసి మనం బతకలేం. ఎప్పుడు మా తాత వాళ్ళ తాతకాడు చేసిన 1000 రూపాయల డబ్బుకి 3 తరాల నుంచి సేకరి చేస్తాను. నా తెరకనైపోయి రేపు నా కొడుకు కూడా ఆయన కొడుకు కాడ ఎట్టి సేకరి చేయాల్సింది. మనలాగే ఆడి బతుకు కూడా దొర దగ్గర ఎట్టి చేత్తు ఎలా మారిపోవలసిందేనా? అందుకని మనం పారిపోదాం. ఈ రేత్రిగా ఈ ఊరిడిచిపెట్టి ఎటన్నా వెళ్ళిపోదాం. మరి దొర చంపుతాడంటావు కదయ్యా. ఏడన్నా జరిగేది అదే గది. ఒరే నారిగా, గొడ్లట్ట గోల చేస్తుంటే వినపట్టలేదంట్రా? పొద్దెక్కిపోతా ఉంటే పొద్దు నిద్రపోతున్నాడా ఏంటి సచ్చినోడు? నారిగా, ఏంటే పాకలో ముగ్గురు లేరండి. ఏమయ్యాడా ఎదవ నా కొడుకు? సామాను కూడా లేదు. పూజకి పులతో సహా ఎత్తుపోయారు. చూడండి, దొంగ సచ్చినోళ్ళు చెప్పకుండా అర్ధరాత్రి రాయించారు. ఆ నారిగాడు పెళ్ళాం బిడ్డలతో సహా పారిపోయాడు. వాడి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే, ఎన్ని వేలు ఖర్చైనా సరే వాడి తల నా కాళ్ళ దగ్గర పడాలి. వెళ్ళు. బాబు గారు, నాకేదో భయంగా ఉందండి. మా కామందు మనుషులు కానీ ఇక్కడికొస్తే మేము ఏడన్నట్టు చెప్పమాకండి. నీకేం భయం లేదు. వెట్టి చాకరీని ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. ఒకవేళ మీ కావంతి నీది ఏమైనా చేస్తే ప్రభుత్వం జైల్లో తోసేస్తుంది. ఎందులే బాబు, కావాలంటోళ్ళే కాపాడాలి. లేలే, ఇక్కడే ఉండి పని చేసుకుంటూ ఉండండి. నీకేం భయం లేదు. నన్ను వదిలేరా, త్వర నన్ను చంపేస్తాడా? నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేరా. నిన్ను వదిలేస్తే నన్ను చంపేస్తాడా?
రేయ్, చిట్టడవిలో దూరిన చిట్టెలుకని కూడా పట్టుకోగల వేటగాడినిరా నేను. నన్నే తప్పించుకుని పారిపోదాం అనుకున్నావురా? పెట్టాలా వీణ్ణి వదిలిపెట్టాలా? ఎంగిలి మెతుకులు తినే కుక్కకున్న విశ్వాసం కూడా లేదే వీడికి. నువ్వు నాకేం చేశావని మేమే విశ్వాసం ఉండాలయ్యా. దొరమాటికి ఎదురు చెప్పాకయ్యా, అసలే కోపం మీద ఉన్నాడు. ఉంటే ఏం చేస్తాడు? ఇంకా 4 దంతాడు. అన్నని అన్న నాకు కొత్త. రేయ్ నారిగా, నన్ను ఊరేగితే అన్నమాట. నేను మంచోడిని గనక ఇప్పుడు దాకా నీ ఉప్పు తిన్నాను గనక ఊరుకుంటున్నా. నా చేత ఎట్టి చాకరీ చేయించుకుంటున్నావని పోలీసులకు చెబితే నీ బతుకేమవుతుందో తెలుసుకో. తప్పు నా కొడక, పువ్వు బలిచిందిరా నీకు. కనకారావు, నన్ను అంటావంట నీ అమ్మ పంచ. ఒక్కసారి నా కట్లిప్పి చూడరా నా కొడక. నువ్వు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి బదులు తెచ్చుకుంటా నీ అమ్మ. రేయ్ పీవుడో, అక్కరేంటిరా? ఇది అక్కర. వీడు కనుక బతుకుంటే 35 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న నా ప్రిస్టేజ్ అంతా మంట కలిసిపోతుంది. ఊరి మీద పడే పెద్ద పులిని చంపాలని కోరుకునే మనుషులకు ఊళ్ళో ప్రజలందరినీ బానిసలను చేసి పెత్తనం చెలాయిస్తున్న వీడిని చంపాలనే ఆలోచన ఎందుకు కలగటం లేదు? వీడిని ముక్కలుగా నరికి పోగులు పెడతాను. కనకారావు, నువ్వు దౌర్జన్యాన్ని అరికట్టకపోతే నా పేరు మురారే కాదు. పోయింది నా పరువు, నా వంశ మర్యాద అంతా మంట కలిసిపోయింది. 35 ఏళ్ల నా ఏకఛత్రాధిపత్యం అంతా ఈ ఒక్కరోజుతోనూ పతనమైపోయింది.
ప్రెసిడెంట్ గారు, చెప్పండి. ఈ చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని హత్యని భారతి గారు మాకు రిపోర్ట్ చేశారు. మురారి కూడా దాన్ని బలపరుస్తున్నాడు. అందువలన విచారణ జరిపే వరకు దహన సంస్కారాలు జరపడానికి వీల్లేదు. ఎస్ఐ గారు, తాడు బొంగరం లేని వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని చితి మీద పడుకోబెట్టిన శవాన్ని కిందకి దింపుతారా? ఏమండి, అది మా బాధ్యత అండి. అలాగా గ్రామ ప్రెసిడెంట్ గా ఒక శవానికి అన్యాయం జరగకుండా చూడటం అనేది నా బాధ్యత. అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఆవేశపడబాకండి. ఇన్స్పెక్టర్ గారు, పాపం నారిగాడు మామూలుగా చచ్చిపోలేదని నేను ఒప్పుకుంటున్నానండి. అయ్యా తమరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నారిగాడు సాగు తలుచుకుంటే నాకు శానా బాధగా ఉందండి. ఆడు రోడ్డును పోతా ఉన్నానండి. అమాంతంగా ఆంబోతుడు వచ్చి పొడిచిందండి. అక్కడికక్కడే చచ్చిపోయాడండి పాపం. అబద్ధం. చూడు బాబు, నీకు మా ప్రెసిడెంట్ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు గానే ఇట్లాంటి హత్యా నేరాల్లో ఆ పెద్ద మనిషిని ఇరికించడం మంచిది కాదని నీకు చెప్తా ఉంటా. ఎస్ఐ గారు, వీళ్ళంతా శవంతో పాటే నిజాన్ని కూడా దహనం చేయాలని చూస్తున్నారు. విచారణ జరిపించండి. అయ్యా, ఈ మురారికి మా ప్రెసిడెంట్ గారికి పొలం తగాదాలున్నాయి. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తా ఉంది కూడా. అందుకనే అతను అక్కస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక భారతికి ఈయన మీద ద్వేషం ఎందుకో మీకు ప్రత్యక్షంగా తెలుసు. ఆబోధ పొడిచి చచ్చిపోయాడడానికి మీ ఒక్కరి సాక్ష్యం చాలదు. కావాలంటే ఊరంతా సాక్ష్యం చెప్తుంది. అడగండి. నిజమేనండి, నారిగాడి ఆబోధ పొడి చంపేసిందండి. ఆబోతు అడ్డం తిరిగితే ఆపడం ఎవరు తరమండి? అందుకని అంతా పరుగుకి తెలలో దూరామండి. ఈ ఊళ్ళో కండబలిసి కొవ్వు బాగా పట్టిన ఆబోత ఒకటి ఉందండి. అది చేలోనూ పడుతుంటుంది, ఊర్లోనూ కొమ్మి సుడుతూ ఉంటుంది. అచ్చో సుదిలం కదా బాబు, దాని ఇట్టం అదే పొడిచిందండి. ఆబోతు కొమ్మింది బాబు, అందుకే చచ్చిపోయాడు. మేము ఇంతమంది చెప్పాను చాలదు, ఆబోతు పొడిచి చంపిందని చెప్పాలని అంత తాపత్రయం దేనికి? చూడండి వాడు స్వామి భక్తి. నాగమ్మ, నీ కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతూ ఉంటే అలా మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఊరుకుంటావా? వీళ్ళంతా భయంతో నిజాన్ని సమాధి చేస్తున్నారు. నీ భర్త ఎలా చనిపోయాడో నువ్వైనా ఎస్ఐ గారికి చెప్పు. నీ భర్తకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకో. ధైర్యంగా చెప్పు. చెప్పమ్మా, నీ భర్త ఎలా చనిపోయాడు? ఆ పోతు పొడిచి చచ్చిపోయాడు బాబు.